వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అది 1 year ఎలక్షన్ వదిలిపెట్టే పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా మామూలుగా వదిలేసారు. కానీ ఈరోజు ఇక్కడ ఏదో పులివెందల్లో పెట్టాలా, ఈ పులివెందల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పాను. ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. సినిమా వాళ్ళకి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప, మోసం చేసి ఓట్లు వేయించుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే నెలకు 1500 ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అందరికీ ఇవ్వాలంటే ఎంతమందిని ఆ రోజు చెప్పినారు. 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, పవన్ కళ్యాణ్ చెప్పినారు, ఈ ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి చెప్పినారు. ఈరోజు ఏమంటున్నారు? రాష్ట్రాన్ని అమ్మాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. అంటే వీళ్ళేమని చేతులు ఎత్తేసినారు. దీనికి ఇంకొకటి ఆల్టర్నేట్ ఏం చెప్తున్నారు? P4 అంటారు. అంటే ఎవరో ప్రభుత్వం చేయలేదు ఈ కార్యక్రమాన్ని, చేతులు ఎత్తేసినారు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకొని దత్తత తీసుకొని స్కీమ్ చేస్తారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, అన్నదాత సుఖీభవ. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినారు, కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో కలిపి రైతులకు 13,500 ఇస్తున్నారు, 6,000 కలిపి. మేము అధికారంలోకి వస్తే అది కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాక 20,000 అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినారు? ఒక్క సంవత్సరం ఇవ్వలే, 20,000 రైతులకు మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చేది 5 ఏళ్లలో ₹1,00,000 రావాలా, 5-2 లక్షల రూపాయలు రావాలా రైతుకు. మొదటి సంవత్సరం ఎగిరిపోయిందా? 20,000 పోయింది. వాళ్ళు ఇస్తామన్న 20,000 కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు? 14,000 అంటున్నారు. 14,000 అంటే 6,000 మళ్ళీ ఎత్తేసినారా? 4 ఏళ్లకు 4 ఏళ్ళు ఇస్తే, అన్నేళ్ళు సక్రమంగా ఇస్తే 4 ఏళ్ళు 24,000, 4 ఏళ్ళు 24. ఇప్పుడు మొదటి సంవత్సరం ఎగరగొట్టారు. ఎంత అయింది? 44,000. ₹1,00,000 ఇస్తామని 44,000 ఇప్పటికే ఎగరగొట్టారు రైతుకు. అంటే మిగతా 4 సంవత్సరాలు ఇస్తే, ఇవ్వలేదనుకో, ఇంకో సంవత్సరం ఎలక్షన్ ముందు ఎత్తేసినారనుకో, 64,000 ఎత్తేసినట్టు అవుతుంది రైతుకు. అంటే రైతుకు ₹1,00,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఉన్న రైతులకు అందరికీ కూడా ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి ఆ పథకంలో ఇప్పటికే రైతులు గమనించాలని నేను చెప్తున్నా. మీకు కూటమి ప్రభుత్వమే 5 ఏళ్లలో ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికి మొదటి సంవత్సరం 20,000 ఎగరగొట్టినారు. ఇంకా వచ్చే 4 ఏళ్లలో కూడా మేము ఇచ్చేది 14,000 చెప్తున్నారు. అంటే 4 ఏళ్ళు 24,000 ప్లస్ 20,000 44,000. ఎలక్షన్ ముందు ఎటు వేసే పరిస్థితి ఉండదు. పోతే 64,000 ఎగరగొట్టే పరిస్థితి. 1,00,000 ఎక్కువ ఎక్కడ, 64,000 ఇక్కడ. ఈరోజు ఆడబిడ్డనిది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. ఇంటికి ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఒక్కొక్కరికి 1,500. అంటే 3 ఉంటే 4,500, 2 ఉంటే 3,000. ఈ పథకం ఇయ్యలేమని చేతులు ఎత్తేసినారు. ఇది మోసం కాదా? ఈరోజు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంట్లో 3,000 ఇస్తామన్నారు. అది దాన్ని ఊసే లేదు, ఇచ్చే పరిస్థితే లేదు. ఒక్క నిరుద్యోగం ఉంటే 36,000 రావాలా. మొదటి సంవత్సరం ఎవరు కొట్టినారు? 2వ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు, ఈ 5 ఏళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ విధంగా వాళ్ళు చెప్పిన 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. ఎక్కడన్నా ఇచ్చే ఆలోచన ఉందా? ఆ పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళకు సినిమా కనపడతా ఉంది. మేము చెప్పింది ఏది చేయలేకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదో సంపద సృష్టించి ఇస్తారంటే నమ్మినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు బడ్జెట్లో చూస్తే, మొత్తం బడ్జెట్లో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులతో కలిపి 6.5 లక్షల కోట్లు, అంటే 3.5 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసినారు. మిగతా 3 లక్షలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కలిపి చెప్పినారు. 14 లక్షల కోట్ల అప్పు లేవు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా ఎన్ని చేస్తామని చెప్పినారు. అప్పులు 7 లక్షల కోట్లే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసింది 3.5 లక్షల కోట్లే. ఇప్పటికీ 1,60,000 కోట్ల అప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ తీసుకుంటే 60,000 కోట్ల కంటే సంవత్సరానికి అప్పు చేయలే. కరోనా కష్టకాలం వచ్చినా అన్ని
పథకాలకు ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి రైతుకు అన్ని ఇచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే మొదటి సంవత్సరంలో డబల్ అప్ చేసినా కూడా ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేని పరిస్థితిలో మొదటి సంవత్సరం చేతులు ఎత్తేసినారు. రెండో సంవత్సరంలో ఇస్తామని అరాకొరా ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఎన్నికల సందర్భంగా ప్రశ్న చేస్తాం. మేము మొత్తం మండలంలో తిరిగి మేము ప్రచారం చేస్తాము, యంత్రాంగాన్ని ఉపయోగించాము పార్టీస్. మీరు మొత్తం తిరగండి, మీరు గెలుస్తారా మేము గెలుస్తారా ఒక సవాల్ ఇస్తారు. నేను చెప్పేది అదే కదన్నా. సినిమా 100కి 100 పాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఏ మాత్రం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరు అంటున్నారు, మీ నాయకులు పోతున్నారు కొంటున్నారని. ఒకరో ఇద్దరో నాకు తెలిసినంత వరకు నాకున్న అనుభవంలో వైఎస్ కుటుంబానికి మేము చాలా రోజులు తెలుగుదేశం నుండి వ్యతిరేకంగా పనిచేస్తే ఇక్కడున్న నాయకుల పరిస్థితి నాకు తెలిసినంత వరకు ఒకరిద్దరు పోవచ్చు కాదు కదా. వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ఆఫర్లు పెడుతున్నారు. 10 లక్షల బదులు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు. నాకు తెలిసినంత వరకు ఒకరిద్దరు తప్ప మిగతా పోయే నాయకుడు ఎవ్వరూ ఉండరు. వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటారు, నమ్మకంగానే ఉంటారు. మీరు ఒకరో ఇద్దరు పోయినా ప్రజల అమాయకులు కాదు. ఈరోజు పులివెందుల తాలూకా ఇంత సస్యశ్యామలం అయిందంటే ఒకప్పుడు నీళ్లు లేక చెట్లన్నీ నరికే పరిస్థితి. నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ కలెక్టర్ ఉంటే ఈ తాలూకాకు వచ్చినా చెట్లన్నీ ఎకరాల ఎకరాలు నరికే పరిస్థితి, మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. ఈరోజు ఇంత సస్యశ్యామలమై కృష్ణా జలాలయానికి వచ్చి గండికోటకు వచ్చి గండికోట నుంచి పులివెందులకు పైడిపాలెం నుంచి ఈ చిత్రావతికి రెండింటికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెచ్చినారంటే ఇది ఎవ్వరి ఒకవేళ రాయలసీమ ముఖ్యమంత్రి అయినా చేయలేరు. ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆ నీళ్లు నా ప్రాంతం, నా నియోజకవర్గం ఎప్పుడు ఓటమెరగని నాయకునిగా ఈ రాష్ట్రానికి ఒక మహానాయకునిగా పరిచయం చేసిన ఈ ప్రజల కోసం చేసినారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు పులివెందులు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల, ఆయన నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానాలు అలాంటివి. ఈరోజు రైతులు ఇంత కష్టాలు ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ప్రభుత్వం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కరువు వచ్చే ఇన్పుట్ సబ్సిడీలు లేవు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు రైతులు ఎరువులు, యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవన్నీ అందజేసినటువంటి ఒక మంచి పరిపాలన ఉండేది. ఈరోజు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎరువులు రేట్లు పెరిగినాయి, గిట్టుబాటు ధర లేదు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒకరో ఇద్దరు నాయకులు అటు పోయినందువల్ల పోలీసులు దౌర్జన్యం చేస్తేనో, దౌర్జన్యం వాళ్ళు ఇక్కడ చేసేది వాళ్ళు రెండే మీద మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ అమలు చేసి అధికారాన్ని ఇక్కడ ఏదో గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎంతమంది వచ్చినా కూడా గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏమంటే రాజమౌళి గారు చెప్పినట్టు నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయే విధంగా చేస్తారు. ఎన్ని చేసినా కూడా దాన్ని భరించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిపించేదానికి, వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని, గౌరవాన్ని కాపాడేదానికి ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలు కానీ ఇప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ ప్రజలందరూ కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి నేను ప్రజలకు ఒకటే, ఈరోజు మొన్న వచ్చిన మెజార్టీ కాదు, బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి గువ్వయ్యం అనిపించాలి. ఎందుకు? రైతులు కష్టాల్లో ఉన్న రైతులు గుర్తుకు రావాలా, గిట్టుబాటు ధర రావాలన్నా, రైతు భరోసా వాళ్ళు చెప్పిన ₹1,00,000 వీళ్ళకి రావాలన్నా, అదేవిధంగా మిగతా సూపర్ 6 అమలు కావాలన్నా మంచి మెజార్టీతో గెలిపి